ఇప్పుడు మనం కోర్ అన్నప్పుడు ఎక్కువగా ట్రిపుల్ ఎలక్ట్రికల్ రిలేటెడ్, మెకానికల్ రిలేటెడ్, సివిల్ రిలేటెడ్. ఇప్పుడు సివిల్ అనుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం, మెకానికల్ అనుకోండి మెషిన్స్తో వర్క్ చేయటం, ఎలక్ట్రికల్ అనుకోండి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్. సో ఈ ఇంట్రెస్ట్ ఇన్ డెప్త్గా ఉందనుకోండి ఆఫ్టర్ వాళ్ళు ఇంజనీరింగ్ అయ్యే టైంకి కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కోర్ సైడ్ వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకోండి అప్పుడు ఏం కావాలి, మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఉండాలి, ఏదో జావా ఆర్ పైథాన్ ఇట్లాగా అనమాట. అట్ ద సేమ్ టైం శాలరీస్ కంపేర్ చేశారనుకోండి కోర్ సైడ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, అయినా క్రాక్ చేశారు అంటే ఇంక అది పర్మనెంట్ జాబ్ అయిపోయింది. అదే సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకుంటే ఇనిషియల్ వీళ్ళ శాలరీస్ ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసి నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాం ఆల్రెడీ లే ఆఫ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, పర్మనెంట్ పొజిషన్స్ అన్నవి ఉండవు కోర్లో ఉన్నట్టు సాఫ్ట్వేర్లో. సో ఎప్పటికప్పుడు అప్ స్కిల్ అవుతూ ఉండాలి. సో ఈ పాయింట్స్ అన్నీ బేస్ చేసుకొని చేయొచ్చు. వాళ్ళు కోర్ చేసి సాఫ్ట్వేర్ సైడ్కి రావాలి అనుకున్నారనుకోండి, వాళ్ళు ఒక 100 days కనుక టైం మనకి కేటాయించగలిగితే మనం కంప్లీట్ బేసిక్స్ నుంచి నేర్పించి అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ దాకా నేర్పించి జాబ్ ఆపర్చునిటీస్ చూపిస్తాం.